భయ్యా వీకెండ్ కదా అని షాపింగ్ వెళ్ళొస్తుంటే సుచిత్ర సర్కిల్ దగ్గర గిస్మెత్ జైల్ మండి అని కనిపించింది భయ్యా. షాపింగ్ వల్ల లేక మండి తిని చాలా కాలం అవడం వల్ల ఇది చూడంగానే బాగా ఆకలేసింది భయ్యా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జైల్లోకి ఎంటర్ అయిపోయాం భయ్యా. ఈ అంబియన్స్ అయితే జైలు మాదిరిగానే ఉంది భయ్యా. ఇక్కడ వర్కర్స్ కూడా ఖైదీల్లాగానే బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. ఒక్క సెకండ్ మేము జైల్లోకి వచ్చామా అన్నట్టు ఫీల్ వచ్చింది భయ్యా. ఈ ఎంటర్ అవడమే డిఫరెంట్ ఫీల్ వస్తుంది భయ్యా. ఇంకా ఈయన పక్కన పెట్టేసి మనం వచ్చిన పనులకు వెళ్ళిపోతాం భయ్యా. ఎంటర్ అవడమే కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారు భయ్యా. ఏంటి భయ్ ఈ సూప్ ఎంత బాగుంది, ఈ సూప్ కోసం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. నిజంగా చాలా బాగుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏ మాట కామాట భయ్యా, సూప్ మాత్రం అదిరిపోయింది. ఇంకా స్టార్టర్స్ లో హరియాలి టిక్కా ఆర్డర్ ఇచ్చాం భయ్యా. రాంగా నాకు పట్టుపట్టేద్దాన్ని ఫోర్క్స్ తో పట్టుకుని తిరుగుతుంటే అది పరిస్థితి. ఇంక ఇట్లా కాదని మన స్టైల్లో హ్యాండ్ యూస్ చేస్తే మెత్తగా తెగిపోయింది భయ్యా ముక్క. ఇంకా ఆ ముక్కని అట్టా పట్టుకుని ఇట్లా చట్నీలో నంచుకుని అట్లా గొంతులో పెట్టుకుని జరఫ్న జారిపోయింది భయ్యా. టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇంకా నెక్స్ట్ మటన్ రోస్టెడ్ మండి ఆర్డర్ ఇచ్చాం భయ్యా. ఈ మండిలో 2 పీసెస్ మటను 1 పీస్ చికెన్ వచ్చినాయి భయ్యా. మండి టేస్ట్ బాగుంది భయ్యా. మటన్ పీస్ కూడా చాలా బాగుంది. ఏదో అనుకున్నా కానీ చాలా బాగుంది. కేఎఫ్సి టైప్లో జిఎఫ్సి అని చెప్పి చికెన్ పీస్ ఇచ్చాడు కానీ అసలు ఏం బాగాలేదు భయ్యా, అది వేస్ట్. నిజంగా చెప్తున్నా భయ్యా, శివగామి దేవి సాక్షిగా చెప్తున్నాను, ఓవరాల్ చాలా బాగుంది టేస్ట్. నువ్వేంటి బ్రో చెప్పేది మాకు, నాకు ఆల్రెడీ తెలుసు అంటారు. ఓకే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మస్ట్ ట్రై టు విజిట్ దిస్ ప్లేస్. ఇంకా ఉంటా భయ్యా, బై బై. ఏం ఫీల్ ఉండదు మామ.